సో, ఈరోజు చాలా అంటే చాలా టెన్షన్‌తో కూడిన ఒక సంఘటన జరిగింది. మేమైతే చాలా టెన్షన్ పడ్డాం అండ్ చాలా భయపడ్డాం. బట్ యెస్, ఇట్ హ్యాడ్ ఎ హ్యాపీ ఎండింగ్. సో, ఈరోజు సమ్మర్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నా బడ్జెట్‌లో కొద్దిగా సరిపోకపోయినా కూడా ఇంకొక ఏసీ యూనిట్ బర్డ్ రూమ్ కోసం తీసుకోవడం జరిగింది. అది ఇన్‌స్టాలేషన్ ఉండే అనమాట ఇవాళ. సో, ఇన్‌స్టాలేషన్ కోసం మార్నింగ్ అంతా బర్డ్స్ కేజెస్‌లోనే ఉండడం జరిగింది. ఇంకా ఆ తర్వాత వాటిని ఇన్‌స్టాలేషన్ తర్వాత ఆ రూమ్ అంతా సాఫ్ చేసి, మొత్తం ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టి, ఇంకా టోటల్‌గా డస్ట్ ఫ్రీ అండ్ పొల్యూషన్ ఫ్రీ చేశాక నా బర్డ్స్‌ని ఆ రూమ్‌లోకి తీసుకురావడం జరిగింది. ఐ నో థాట్ బర్డ్స్ ఆర్ అట్రాక్టెడ్ టు సంథింగ్ న్యూ. సో, వెంటనే అవి ఏసీ యూనిట్ మీదకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను ఈ ప్లషీని దాని మీద పెట్టాననమాట. సో, అట్ ఫస్ట్ దే థాట్ దట్ దిస్ వాజ్ లైక్ డిఫరెంట్ ప్యారట్. వాళ్ళ ఏరియాలోకి వేరే ప్యారట్ వచ్చిందని చెప్పేసి నా ఐడియా ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఐడియా. అండ్ నేను ఇది కేర్లెస్గా అయితే చేయలేదు, వాటిని భయపడడానికి అస్సలే చేయలేదు. సో, ఆ ఐడియా అయితే వర్కౌట్ అయింది. నా బర్డ్స్ దీన్ని చూసి కొద్దిగా భయపడి ఏసీ పైకి వెళ్ళకుండా ఉన్నాయి కొంతసేపు. కానీ అది తరచుగా ఈ బర్డ్ని గమనించడం కొద్దిగా టెన్స్ అవుతున్నట్టు అనిపించి వాటికి టెన్షన్ ఎందుకులే అని చెప్పేసి తీసేసాను అనమాట. అండ్ ఏసీని కవర్ చేయడం జరిగింది సో దట్ దే వోంట్ అప్రోచ్ ఇట్. సో ఇలా ఒక ఫుల్ కవర్ని ఇవాళ వేశాను. నా బర్డ్స్ పైకి ఎక్కి మొత్తం ఆ కవర్ని కిందికి లాగేయడం జరిగింది. సో మళ్ళీ ప్లషీ పెడితే ఒకవేళ భయపడి మళ్ళీ ఏసీ మీదకి రాకుండా ఉంటాయేమో అని చెప్పేసి ఒక్క సెకండ్ నేను వేరే రూమ్లోకి వెళ్ళాను ప్లషీ తీసుకొని రావడానికి. అండ్ నేను వెళ్ళకపోయే ముందు 2 బర్డ్స్ ఉండే అనమాట ఏసీ మీద. నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కటే ఉంది. సో ఐ గాట్ వెరీ టెన్స్డ్. అరే సెకండ్స్లో ఇలా ఎలా జరిగింది అనేసి. సో ఐ వాజ్ కాలింగ్ అవుట్ టు కిట్టు అండ్ కిట్టు ఎక్కడా లేదనమాట. సో చాలా టెన్షన్ అయిపోయింది. అండ్ కిట్టు రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ అ ఫ్యూ సెకండ్స్ తర్వాత నేను రియలైజ్ అయ్యాను కిట్టు వాయిస్ ఏసీ యూనిట్ లోపల నుంచి వస్తుంది. ఓ మై గాడ్, ఐ వాజ్ సో స్కేర్డ్. నా గుండె అయితే ఆగిపోయినంత పని అయింది. ఇంకా అస్సలు అర్థం కాలేదు ఏసీ యూనిట్ లోపల కిట్టు ఏం చేయాలి. కోర్స్ ఇట్ వాజ్ నాట్ రన్నింగ్. ఎలక్ట్రిసిటీ కూడా నేను ఆఫ్ చేసి పెట్టాను. బట్ ఈవెన్ సో ఇట్ వాజ్ వెరీ, అసలు ఆ టెన్షన్ని వర్ణించలేమన్నమాట. ఒక పెట్ పేరెంట్కి తప్పకుండా ఈ బాధ, ఆవేదన, భయం అన్నది అర్థమవుతుంది. యానిమల్ లవర్స్కి కూడా తప్పకుండా అర్థమవుతుంది. అండ్ సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే యాక్సిడెంట్స్ డూ హ్యాపన్ అండ్ థింగ్స్ ఆర్ రియలీ స్కేరీ అండ్ లైఫ్ కెన్ టేక్ ఎ టర్న్ అట్ ఎనీ పాయింట్. బట్ ఎస్, ఇవాళ అయితే హ్యాపీ ఎండింగ్ జరిగింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ దాట్. అండ్ సో ఆ ఏసీ యూనిట్లో కిట్టు పైననే ఉందన్నమాట. డైరెక్ట్ ఆ ప్లాస్టిక్ ఫ్రేమ్ కింద పైన ఓపెనింగ్ ఉంటుంది కదా, సో అక్కడ అనమాట. సో వీ క్లైంబ్డ్ అప్ ఓవర్ ద డెస్క్. సో దీనిపైకి ఎక్కడం అన్నది జరిగింది. ఎస్, దీనిపైన ఎక్కడం అన్నది జరిగింది. సో యూ కెన్ ఇమాజిన్ ఎంత హైట్ ఎక్కాం మేము తనని తీయడం కోసం అని. సో ఎక్కేసి తనని గైడ్ చేయడం జరిగింది అండ్ సీడ్స్ తోటి ల్యూర్ చేయడం జరిగింది. అప్పుడు అది బయటకు వచ్చింది కిట్టు. అండ్ కిట్టు ఈజ్ సేఫ్. కిట్టుకి ఏమాత్రం దెబ్బలు తగలలేదు అండ్ హీఈస్ సో సేఫ్. అండ్ రైట్ నౌ తన సేఫ్టీ కోసం కవర్ వేసినా కూడా నేను తన్ని బయటికి రానియట్లేదు. ఇప్పుడైతే కేజ్లో ఉంచాను. తనకి అసలు నచ్చట్లేదు కేజ్లో, బట్ కేజ్లో ఉంచడం జరుగుతోంది. చూద్దాం, ఇంకా తొందరలో దీన్ని మళ్ళీ రెనోవేట్ చేస్తాను. కొద్దిగా ఏసీ యూనిట్ చుట్టుపక్కల ఒక ఫ్రేమ్ బిగించడమో మెష్ కొట్టడమో జరుగుతుంది. ఆ వర్క్ రేపటి నుంచి మొదలు పెడతాను. సో అప్పటిదాకా కొద్దిగా కిట్టుగానికి ఇబ్బంది, తిరగడానికి ఉండదు ఫ్రీగా. ఆ ఇంట్లో కూడా ఏసీ ఉంది. సో ఇప్పుడైతే ఇంకా కిట్టుకి కొద్ది రోజులు కష్టాలు, మాకు కూడా కష్టాలు. బికాస్ కిట్టు కష్టపడితే నా మనసు కూడా చాలా బాధపడుతుంది కాబట్టి.